హాయ్ ఫ్రెండ్స్, హలో. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి మనం నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీనికి వచ్చేసి టైమింగ్ చూసి 3 అవర్స్ ఇచ్చారు. ఎనీ SA1 అండ్ SA2కి 3 అవర్స్ అయితే కామన్ ఉంటుంది. అండ్ మార్క్స్ వచ్చేసి 80. అండ్ ఈసారి 10th వాళ్ళకైతే 100 మార్క్స్ అయితే ఇచ్చారు. బట్ నైన్త్కి వచ్చేసి 80 మార్క్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదైతే సెక్షన్ ఏ ఫ్రెండ్స్. రీడింగ్, గ్రామర్, వొకాబులరీ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో మీరు చూస్తే 1 to 5 క్వశ్చన్స్, సినానియమ్స్, యాంటోనియమ్స్ ఇలా అయితే ఇస్తున్నారు. చూడొచ్చు ఇది. చూడండి ఇక్కడ వర్డ్స్ వర్డ్స్ ఫ్రామ్ ఇలా ఈ విధంగా అయితే ఇచ్చారు. అండ్ 16 to 20 అయితే రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఈ విధంగా అయితే వచ్చింది. అండ్ మీరు చూస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ చెప్పాను కదండి, 1 2 దాంట్లో గ్రామర్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు గ్రామర్, వొకాబులరీ అయితే చూద్దాం. చూడండి, వొకాబులరీ అండ్ గ్రామర్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇదేం క్వశ్చన్ అయితే కాదు, ఇంకా మనం సెక్షన్ బిలో ఏమి ఇస్తారు అనేది. అండ్ సెక్షన్ సిలో ఏమి ఇస్తారు, ఇది వచ్చేసి మనకు ఒక ఇంట్రొడక్షన్. ఇంకా స్టోరీ చదివే ముందు ఇంట్రొడక్షన్ ఉంటుంది కదండి ఫ్రెండ్స్, ఆ విధంగా మనకు ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం మెయిన్ క్వశ్చన్ పేపర్లోకి ఎంటర్ అయిపోయినాం. సెల్ఫ్ అసెస్మెంట్. సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 1 మోడల్ పేపర్ 2025 to 2026 క్లాస్ 9th. నేను ఇక్కడ సబ్మిట్ చేసేసిన తర్వాత, అంటే ఈ విధంగా అయితే రాదు క్వశ్చన్ పేపర్. ఇది వచ్చేసి PDF కాబట్టి ఈ విధంగా అయితే ఉంది. బట్ మనకైతే ఈ విధంగా అయితే రాదు. అండ్ ఇక్కడ చూస్తే మనకు సెక్షన్ ఏలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇచ్చాడు. ఈచ్ క్వశ్చన్ హ్యాస్ 4 ఆప్షన్స్, అవుట్ ఆఫ్ విచ్ only one option is correct. Choose the correct one answer. Write in the brackets provided. ఇది వచ్చేసి మనం ఇక్కడ మీరు చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను తీస్తున్నా కదండి, ఇది వచ్చేసి మనకు గవర్నమెంట్ ఒక బుక్ అయితే ప్రొవైడ్ చేసింది. ఆ బుక్ లో సబ్మిట్ చేయాల్సినవి. అండ్ క్వశ్చన్ పేపర్ అయితే మనకే వస్తుంది కాబట్టి మనమైతే ఆ బుక్ లోనే సబ్మిట్ చేయాలి. అండ్ ఫస్ట్లో చూసుకుంటే నేను చెప్పాను కదా, 1 to 20 వరకు ఉంటుందని. ఈ విధంగా అయితే 1 to 20 మార్క్స్, 20 మార్క్స్ ఓన్లీ బిట్స్ వచ్చేసినాయి మనకు. చూడండి మీరు ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి అన్ని అయితే ఉన్నాయి దీంట్లో. 20 క్వశ్చన్ వరకు చూసుకున్న తర్వాత మనం క్వశ్చన్స్లోకి అయితే ఎంటర్ అవుతాం. అంతవరకు ఎంటర్ కాము. ఫస్ట్ అయితే బిట్స్లోనే ఉండాలి. అండ్ ఇది వచ్చేసి మన గ్రామర్ అన్నమాట. బుక్ గ్రామర్ కావచ్చు, అంటే నోట్ బుక్ గ్రామర్ అండ్ టెక్స్ట్ బుక్ గ్రామర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ గ్రామర్ అయితే ఇక్కడ వస్తుంది. పర్టికులర్గా గ్రామరే వస్తుందని ఏం లేదు. అండ్ మనకు గ్రామర్కి సంబంధించినవి. అండ్ ఇప్పుడు 9th చదువుతుంటే 8th కూడా కొన్ని రావచ్చు, అంటే అంతా వాళ్ళది దిగదు. అండ్ కొన్ని కొన్ని రావచ్చు, చెప్పలేము. అండ్ గ్రామర్ అంటే అన్నీ ఉంటాయి కాబట్టి. అండ్ మీరు ఈ గ్రామర్ క్వశ్చన్స్కి మనం టెక్స్ట్ బుక్ గ్రామర్ చదువుకున్నా కూడా ఒకటి గ్రామర్ క్వశ్చన్స్కి. అండ్ మనకు 11th కూడా అది గ్రామర్ క్వశ్చన్కి సంబంధించినది. అండ్ ఇప్పుడు మనం ముందరకెళ్తే ఇప్పుడు వచ్చేసి ఇది గ్రామర్కు సంబంధించినది. అండ్ ఇక్కడ చెప్పాను కదండి ఫ్రెండ్స్, గ్రామర్ ఉంది అనేసి, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి కూడా. అండ్ మనకు 12 అదే, 13 అదే, 14 కూడా అదే ఫ్రెండ్స్. అండ్ దీంట్లో ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, డి కావచ్చు, మనకు చెప్పలేము, ఏవైనా అవ్వచ్చు. అండ్ ఇవంతా పక్కన పెట్టేస్తే మనం ఇప్పుడైతే నెక్స్ట్ ముందరికి వెళ్ళిపోదాం. అండ్ మీకు ఆన్సర్స్ కూడా కావాలి అంటే నాకు చెప్పండి, నేను ఆన్సర్స్ అయితే పెడతాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పారాగ్రాఫ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఆన్సర్ అనుకుంటే దానికి 1 అని పెట్టుకొని మనం ఆన్సర్ దీంట్లో కాకుండా బుక్లెట్ అయితే ఇస్తారు. ఎంట్రన్స్లో ఇంట్రొడక్షన్లో చూసాం కాబట్టి. అండ్ సెకండ్ది కూడా నేను ఇది రియల్ అని చెప్పట్లేదు, నేను ఊరికి ఎగ్జాక్ట్గా ఇస్తున్నా. ఈ విధంగా అయితే వేసుకొని మనం బుక్లెట్లో అయితే సబ్మిట్ చేయాలి. అండ్ ఇలానే ముందరికెళ్తే మనం చూడొచ్చు, ఇక్కడ పారాగ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి వచ్చేసి
పారాగ్రాఫ్‌కి సంబంధించిన క్వెషన్స్ ఇక్కడ 16, 17, 18, 19 ఇంకా ముందరకు వెళ్తే ఇంకా ఒకటి ఉండొచ్చు చెప్పలేము. దీంతోనే ఎండ్ అయిపోతది కాబట్టి ఉంది. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చూసుకుంటే 20. 20తో అయితే ఇంగా బిట్స్‌కైతే ఎండ్ అయిపోతది. అండ్ ఇప్పుడు మనమైతే ఇదైతే ఎరేజ్ చేసేసి ముందరికైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడికొచ్చినేది ఎందుకంటే, ఇక్కడ అన్నీ మనకు గ్రామర్, వొకాబులరీ అన్నీ కలిపి అయితే వస్తాది. అండ్ ఇక్కడ నుంచి మనం 30 వరకు కరెక్ట్. 29 క్వెషన్ గూడా కొంచెం తక్కువ కొంచెం సింపుల్‌గా అయితే వస్తాది. అండ్ 30 నుంచి కొంచెం హార్డ్‌గా అయితే ఇస్తారు. అంటే ఓన్‌గా రాసేది, డైరీ ఎంట్రీ అండ్ ఎనీథింగ్ అలా అయితే ఇస్తారు. చూడొచ్చు. ఇది మనం ఈజీగా రాయొచ్చు. అండ్ ఎందుకంటే మనం చదువుకున్న అన్నీ అవే గాబట్టి. అండ్ 22 క్వెషన్ అయితే ఇక్కడ ఉంది. చూడండి. 22, 23, 24 ఇది గూడా మనకు గ్రామర్ నుంచే వచ్చినాయి. ఒకసారి చూడొచ్చు మీరు గ్రామర్ నుంచే వచ్చినాయి. అండ్ ఇంకా ముందరికెళ్ళిపోతే ఇదొచ్చేసి మ్యాచ్ ఇన్ ద ఫాలోయింగ్స్. నేను కరెక్ట్ ఏస్తలేను. ఊరికే ఇట్లా గీయగూడదంట దీంట్లో. మనకు ఎరేజ్ చేసేసి చూడండి. ఇక్కడ సి అనుకోండి. సి, డి, ఏ, సి ఈ విధంగా రాయాలంట. ఎందుకంటే మధ్యలో మనకు గ్యాప్ ఇచ్చినది అందుకోసమే కాబట్టి. అండ్ అవి రైట్ కాదు ఫ్రెండ్స్. మీరు ఒకసారి చదివి అయితే వేసుకోండి. అండ్ మనమైతే ఇప్పుడు ముందరికైతే వెళ్ళిపోదాం. చూడండి ఇంక పారాగ్రాఫ్ క్వెషన్స్ ఇప్పుడు దాకా చూసినాం కదండి ఫ్రెండ్స్. అవన్నీ ఇంకా పారాగ్రాఫ్ పోయమ్ ఇస్తాడు. అండ్ పోయమ్స్ క్వెషన్స్ ఎట్లా రాయాలంటే దాంట్లో ఫర్ సపోజ్ ఈ లైన్ రైట్ అనుకోండి. సెకండ్ లైన్ ఇది రాని రాయకూడదు. దాని మీనింగ్ తెలుసుకొని మీనింగ్‌తో మనమైతే రాయాల. అప్పుడు మనకు మార్క్స్ పడనీకి అవకాశం ఉంటుంది. అట్లానే రాస్తే మార్క్స్ తక్కువ పడొచ్చు. దానికి సంబంధించిన బిట్స్ అండ్ ఇవైతే ఇచ్చారు. అండ్ 27కి మనకు పోయమ్ కాదు పారాగ్రాఫ్ అయితే ఇచ్చాడు. అండ్ 28 నుంచి కొంచెం డిఫికల్ట్ స్టార్ట్ అవుతది అంతే. అండ్ మనం లాస్ట్‌కి ఇక్కడికొచ్చేస్తే ఇప్పుడు చూపిస్తా 30 ఇది మనం కాన్వర్జేషన్ రాయాలంట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. కాన్వర్జేషన్ అయితే రాయాలి. అది మనకి ఫ్రెండ్ గురించి. అండ్ మనం ముందరికెళ్తే దీనికి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆర్ అని ఎందుకు ఇస్తారంటే, మనం పైన క్వెషన్ రాకపోతే కింద క్వెషన్ అయినా సబ్మిట్ చేయొచ్చు అని. ఎందుకంటే అది ఇవ్వడం వల్ల చాలా మంచి బెటర్ ఆప్షన్స్ అయితే మనకుంటాయి. అది లేకపోతే అదొక్కటే ఉంటది కాబట్టి రాయలేము. అండ్ మనం ఇంకా ముందరికెళ్తే 31కి కూడా ఆర్ అయితే ఇచ్చారు. 31 ఏ, బి ఉంది. అండ్ 32 కూడా ఏ, బి అయితే ఉంది. బి అంటే ఏంది? దీనికి అయితే మీరు చూస్తే ఇక్కడ వీళ్ళేమడిగినారంటే ఏ గ్రూప్ ఆఫ్ పిక్చర్స్ ఆర్ గివ్ హియర్. దే మేక్ ఏ స్టోరీ. ద స్టోరీ ఈజ్ అన్ ఇండియన్ ఫోక్‌లేట్. అంటే మనము ఇక్కడ చూస్తున్నాం కదండీ ఫ్రెండ్స్ ఈ డయాగ్రామ్స్. దీన్ని మనం ఒక్కొక్క డయాగ్రామ్‌ని చూసి దానికి సంబంధించినట్టు స్టోరీ క్రియేట్ చేయాలి. అండ్ లాస్ట్‌కొచ్చేసి ఒక టేబుల్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆన్సర్స్ అయితే రాయాలి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కన్ఫర్మ్‌గా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్.